హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు జయలక్ష్మి. మన గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి, ఆడపిల్లలకి నెలకి 1500 చొప్పున డబ్బులు అయితే గవర్నమెంట్ నుంచి మనకు ఇస్తారని చెప్పారు కదండి. అది అప్లై చేసుకోవడానికి మనకి డే టు టైం అనేది ఒకటి చెప్పింటారు కదండి. ఆ అప్డేట్ అయితే మీకు ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను నేను. అండ్ ఫస్ట్ ఏమిటంటే, మీరు ఒకవేళ ఇంతవరకు అప్లై చేసుకోకుంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా 2 డేస్ మాత్రమే అనేది మనకి టైం ఉందండి. ఈ 2 డేస్లోగా మీరు అప్లై చేసుకోకపోతే ఇంకా అప్లై చేసుకోవడానికి వీలుండదు. అది లాస్ట్ డేట్ ఏంటంటే నవంబరు 27 అలాగే 28 అండి. ఈ 2 రోజుల్లోనే మీరు అప్లై చేసుకోవడానికి వీలైతే ఉందండి. అప్లై చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే, మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైనా పర్లేదండి. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, అలాగే మీ దగ్గర ప్రస్తుతానికి మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ 2 తీసుకెళ్ళి మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో అయితే మీరు అక్కడ ఆఫీసర్స్కి అయితే అడగాలండి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మీరు అలా అడిగిన తర్వాత వచ్చేసి మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళు తీసుకొనేసి తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అనేది చెప్తారండి. మీ మొబైల్ నెంబర్ మీరు చెప్పిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. అది రాసుకున్న తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కార్డు ఉంటుంది కదండి, ఆ కార్డు సేమ్ ఈ విధంగానే కార్డు ఇస్తారు. లేదంటే ఒకవేళ 2 వైపులా కూడా అది వేరే కార్డు ఉంటుంది, అది ఇస్తారండి. కార్డు లాగా ఉండేది ఇస్తే పర్లేదండి. ఒకవేళ ఇలాంటిది ఇస్తే కనుక మీరైతే నామినేషన్ చేయించుకోవాలండి. ఈ విధంగా వచ్చి ఉంటుంది కదా, దానిపైన నెంబరు అలాగే మీ పేరు అనేది వస్తుందండి. ఈ విధంగా కార్డు అయితే ఇస్తారండి. మీరు అక్కడ చేయించుకున్న తర్వాత, మీరు అక్కడికి వెళ్ళి ఈ విధంగా చేయించుకున్న తర్వాత ఆల్రెడీ మీకు గ్రూపుల్లో ఉన్న వాళ్ళైతే అంటే మహిళా డ్వాక్రా గ్రూపులు అంటారు కదా, ఆ గ్రూపుల్లో ఉన్న వారికైతే ఇది 1 ఇయర్ క్రితమే అని నరేంద్ర మోడీ గారు మహిళలకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా అమౌంట్ పడాలి అంటే ఒక కార్డు చేయించుకోమని గ్రూప్లో అయితే మీకు చెప్పింటారండి. అప్పుడైతే మీరు ఒకవేళ చేయించుకున్నట్లయితే కనుక మీ ఇంటి పేరుతో సహా ఒక కార్డు అనేది మీకు మీ ఫోటోతో సహా అనేది వచ్చి ఉంటుంది. అది కూడా అయితే ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను. ఇదండి ఈ కార్డు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్లో చూపించిన కార్డు అటువంటిది అప్డేట్ చేయించుకొని సేమ్ ఒకవేళ నెంబర్ ఫోటో తీసుకొనేసి అలాగే ఆ కార్డు కూడా నెంబర్ రాపించుకొని తీసుకొచ్చుకోండి. ఈ కార్డు ఆ కార్డు 2 కూడా మీ దగ్గరే పెట్టుకోనండి. అలాగే వచ్చేసి మనకు 2 రోజులే టైం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి మీరైతే మీ ఆధార్ కార్డు అలాగే మీ దగ్గర వర్కింగ్లో ఉన్న మొబైల్ అనేది తీసుకువెళ్ళండి. ఒకవేళ ఆల్రెడీ మీరు నేను చూపించిన ఈ కార్డు అయితే చేపించుకున్నట్లయితే ఈ కార్డునే మీరు మళ్ళీ అప్డేట్ చేయించుకోవడానికి అయితే అమౌంట్ ఏమి తీసుకోరు. కానీ మీకు అసలు ఈ కార్డు మీరు అసలు అప్లై చేసుకోలేదనుకుంటే మీరు అమౌంట్ కూడా 200 తీసుకువెళ్ళండి. 200 తీసుకువెళ్తే వాళ్ళే మీకు అనేది కార్డు, మీకు బ్రౌన్ కలర్లో కార్డు అయితే ఇస్తారు. వాళ్ళు కూడా పేపర్ లాంటిది ఒక పేపర్ ఎలాంటిది అయితే ఇస్తారండి. మీరు ఆ నెంబర్ చెదిరిపోకుండా మీరు నీట్గా అనేది నామినేషన్ అయితే చేయించుకోండి. లామినేషన్ చేయించుకోవడం వల్ల మనకి వాళ్ళు ఇచ్చింది పేపర్ కదండి, ఒకవేళ మనకి ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి అది ఎక్కడైనా నెంబర్ చెదిరిపోయే అవకాశం ఉంది. లామినేషన్ చేయించుకోవడం ద్వారా మనకి కార్డ్ అనేది సేఫ్టీగా ఉంటుంది. అలాగే మీకు కార్డు ఇచ్చింటారు కదండి, వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటుంది ఆ కార్డు, దానికైతే నామినేషన్ అయితే అవసరం లేదండి. నెక్స్ట్ మీకు పేపర్ లాగా అలా ఏమన్నా ఇచ్చింటే దానికైతే లామినేషన్ అయితే తప్పకుండా చేయించుకోండి. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లు ఈ అప్డేట్ నాకు తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం సపోర్టివ్గా ఉండడానికి మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి తెలియని కొంతమంది వ్యక్తులకు అనేది ఈ వీడియో అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే తొందరగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి ఎవరికన్నా కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా కార్డ్ అయితే ఫ్రంట్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది, బ్యాక్ అయితే ఈ విధంగా వస్తుందండి. నెల 1500 డబ్బులు ఎప్పుడు పడుతుంది అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.